అన్న నమస్తే. నమస్కారం. కులగణనతోని సక్సెస్ అయిన బీసీలమని అనుకుంటున్నారా మీరు? పూర్తి స్థాయి లెక్కలు తీసిర్రా తప్ప ఒప్ప మీద కులగణనలో బీసీల పోరాటం ఫలించిందా? జానారెడ్డి గారు అష్ట కష్టాలు ఈ మధ్య కాలంలో ఆర్టీఐలో బీసీకి ఇవ్వకపోవడం అనేది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాని పొన్నం ప్రభాకర్ గాని ఈ అంశం మీద ఏమన్నారు? మిగిలినది పక్కకు పెడితే వచ్చిందంటే ఎందుకు ఇవ్వలేదు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అంటే ఇచ్చిన వాపస్ తీసుకుంటారా? కొన్ని ఇదే ఇవ్వకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో 42% ఎట్లా అమలు చేస్తారు? అన్నిట్లలో 42% రిజర్వేషన్ కావాలి. సాగల ఐలమ్మ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పోరాట తెలంగాణలో పోల్చిన గడ్డిపోసకు కూడా మరి రేవంత్ రెడ్డి దానికి బాధ్యత వహిస్తా ఉన్నాడు. విద్యాశాఖకు బీసీలకి 10,000 ర్యాంకుల ముందు తీశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయండి అన్న. కోర్సులు అయిపోతుంది. కోర్సులు అయిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా దందాల పోటీలో ఓనికి మంచి ఓనికి చెడు మనకి తెలియదు దాని గురించి. కానీ విద్యను పట్టించుకున్నట్టు కనబడుతుందా ఇప్పుడు? మా ఆకుడూరి మురళి సార్కు ఆయనకు మా బహుజన బిడ్డ చేపల మార్కెట్ల చేపల బేరం పెట్టినట్టు పెట్టి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి. ఇద్దరు ఉన్నారు కదా, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఇద్దరు. మరి మిగతా 6 ఇట్లన్నా ఎంతమందికి బీసీలకి ఇస్తే మంచిగా ఉంటుంది? ఇచ్చి కూడా ముంగడికి పోతారంటారు. 5 మంది మా వాళ్ళకి ఇవ్వాల్సింది. విక్రమ్ గౌడ్ అన్న పోరాటం బీసీ బిడ్డల న్యాయం కోసమా, ఏదైనా పదవులు వచ్చేదాకా? అందరికీ నమస్తే నొల్లా, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. మనతోని కొన్ని అంశాలు మాట్లాడేందుకు బీసీ విద్యార్థి జాతీయ సంఘం అధ్యక్షులు విక్రమ్ గౌడ్ అని అన్నాడు. అన్నతో మాట్లాడదాం. బీసీలకు ఏమన్నా అన్యాయం జరిగింది, బీసీలకు ఏమన్నా వెన్నుపోటు ఓడుస్తున్నారు అన్న నేపథ్యంలో అన్న గలం ముందుగాలు ఉంటుంది. ప్రశ్నించే తత్వంతో ముందడికి పోతాడన్న. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. ఎట్లున్నారు అన్న? అంత బాగున్నామా? మీరు బాగురా? మంచిగా ఉన్నామన్నా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఫస్ట్ టైం వచ్చిండ్రు, ఎప్పుడన్నా పిలిచిన రాండ్రి. బీసీ పోరాటాల మీద ఉద్యమం చేద్దాం, కొనసాగుదాం కంపల్సరీ. డెఫినెట్లీ. ఎట్లా నడుస్తుంది అన్న బీసీ ఉద్యమం? బీసీ ఉద్యమాలు నిరంతరం పోరాడుతూనే ఉంటాం. మన బీసీలకు కావాల్సిన హక్కుల కోసం గలమై ముందుకు సాగుతూనే ఉంటాం. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 70% బీసీ ప్రజలు ఉంటారు. ఈ 90% బడుగు బలహీన వర్గాలు ఉంటారు. గొంతు లేని వర్గాలు ఉంటాయి. కనీసం గొంతెత్తలేని అంశాలు ఉంటాయి. కాబట్టి వారికి నిరంతరం గొంతుకై ముందుకు సాగుతుంటారు. ఈ పరిణామ క్రమంలో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రాజకీయం మొత్తం బీసీల చుట్టే తిరుగుతుంది. అంటే దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు కూడా ఈ బీసీ ఓబీసీ అనే అంశాల చుట్టే తిరుగుతుంటాయి. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా బీసీలను కులవృత్తులకు పరిమితం చేసిరు. కానీ నేడు ఆ పరిస్థితులు పోయినాయి. మేము బీసీలం, మేము ఇంతమంది ఉన్నాం, మాకెందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు అనే అంశాలపైన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారానో లేకపోతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముందుకు వస్తున్నారు. మెజారిటీ ప్రజల హక్కులు సాధించినప్పుడే, మెజారిటీ ప్రజలకు న్యాయం జరిగినప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు పోతుంది. ఇక్కడ మెజారిటీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజులేమో వీళ్ళు అనేక మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకున్నారు. కానీ ఈరోజు గ్రామీణ పరిస్థితుల్లో గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ పోతే బీసీలు మాకేం చేశారని మీకు ఓట్లు వేయనా అని ఎంతసేపు మీరే ఉంటారా, మా వాళ్ళకి అవకాశం రాదని ప్రశ్నించే తత్వం పెరిగింది. కాబట్టి ఈ దేశ రాష్ట్ర రాజకీయాలని బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. కులగణన చేపట్టింది రాష్ట్రంలో రాష్ట్ర సర్కార్. ఆ కులగణనతోని సక్సెస్ అయిన బీసీలమని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా కులగణన అనే అంశాన్ని మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మేము ప్రస్తావించడం జరిగినది. అంతకుముందు అనేక మార్లు పాత గవర్నమెంట్ కూడా ప్రశ్నించడం, అదేవిధంగా మోడీ గారిని కూడా ప్రత్యక్షంగా కలిసి అమిత్ షా గారిని కూడా ఇక్కడనే హైదరాబాద్లో కూడా ప్రత్యక్షంగా పర్యాటక భవన్లో కలిసి వారికి ఇచ్చినాం. ఏమని, అయ్యా మా కులాన్ని లెక్క పెట్టండి. అప్పుడెప్పుడో 1931లో బ్రిటిష్ ప్రభుత్వం మా లెక్కలు తీసింది. ప్రతి సంవత్సరం ఏదైతే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పందుల లెక్కలు, కుక్కల లెక్కలు, బర్రెల లెక్కలు, జంతువుల లెక్కలు లేదా పులుల లెక్కలు, జంతువుల లెక్కలో ఉన్న ప్రేమ మా బీసీల మీద లేదా అయ్యా అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం. అదేవిధంగా ఆ అంశాన్ని మేము రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకుపోయినప్పుడు ఆయన అన్నాడు, ఖచ్చితంగా భారత్ జోడో యాత్రలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మేము కులగణన చేస్తాం. అదేవిధంగా ఆయన ఒక గొప్ప మాట అన్నాడు, కులగణనతో పాటు ఈ 50% ఏదైతే సీలింగ్ ఉందో సీలింగ్ కూడా ఎత్తేస్తాం. ఎవరెంత ఉందో వారికంత వాటా దక్కాలి. ఎందుకంటే మన బీసీ సంక్షేమ సంఘంగా
మేము కానీ మా జాజుల సింధన్న గారి నేతృత్వంలో అనేక మార్లు మేము అనేది మేమెంతో మాకంత అనే స్లోగాన్ని మేము గత 10 సంవత్సరాల నుంచి తీసుకొని ముందుకు పోతున్నాం కాబట్టి వారు కూడా అన్నారు కాబట్టి మేము ఎంతో సంతోషించాం. దాని తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డది. వారు కూడా క్లియర్గా కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి ఇప్పటి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారు సిద్దిరామయ్య గారితో కలిసి బీసీ డిక్లరేషన్ చెప్పారు. ఆ డిక్లరేషన్లో భాగంగా కులగణన చేస్తాము, బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామనే అంశాన్ని కూడా లేవనెత్తారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మేము చూసాము, నాడో రేపు అని చూస్తే దాన్ని ఆ అంశాన్ని ముందుకు తీయకపోతే మళ్ళీ ఇదే బీసీ సంక్షేమ సంఘంగా అనేక ఉద్యమాలు తెచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి బీసీ కులగణన నిర్వహించింది. బీసీ కులగణన చేసిన తర్వాత 56% రాష్ట్రంలో బీసీలు ఉన్నారు అనే రిపోర్టు తెచ్చినప్పుడు కూడా మేమన్నాం 56% కాదు, మళ్ళా సెకండ్ రౌండ్ ఇవ్వాలి, మేము 60% ఉన్నాం, మాకు తెలుసు చాలామందికి ఇల్లు లేవు, ఒక కుటుంబం బీసీలు మధ్యతరగతి వ్యక్తులు 2-3 కుటుంబాలు జాయింట్ ఫ్యామిలీలు ఎక్కువ ఉంటే ఒకటే ఇంట్లో ఉంటారు, మీరు స్టిక్కర్ ఒక ఇంటికి వేసిపోయారు, ఆ ఒక్క ఇంటిది మాత్రమే పరిణామం తీసుకుని వేరే కుటుంబాలను పరిణామం తీసుకుని ఖచ్చితంగా సెకండ్ రౌండ్ అంటే సరే ప్రభుత్వం మళ్ళీ కూడా సెకండ్ రౌండ్ నిర్వహించింది. సెకండ్ రౌండ్ చేసింది. సరే ఇంట్లో పూర్తి స్థాయి లెక్కలు తీసిర్రా తప్ప ఒప్ప పక్కకు పెడితే ఈ కులగణన ద్వారా ఒక మంచి ఏంటంటే అనేక మార్లు మేము హైకోర్టులో కేసులు వేసినప్పుడు అసలు మీ జనాభా లెక్కలు లేనప్పుడు మీకు ఏడికెళ్ళి ఇవ్వాలనే ప్రశ్న తలెత్తింది. కాబట్టి నేనేమంటా సరే వీళ్ళు తప్పు చేసిరా ఒప్పు చేసిరా ఒక క్షణం పక్కన పెడితే కులగణన జరగడం మంచిది. ఆ కులగణనతోని కేంద్ర ప్రభుత్వంలో అనేక మార్లు మొన్న ఢిల్లీలో కూడా మన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం పెడితే రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 42 మంది ఎంపీలు వచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దాదాపు 18 పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అక్కడ స్టాలిన్ సిస్టర్ కనిమోజీ గారు కావచ్చు, అదేవిధంగా శరద్ పవార్ కూతురు సుప్రియా సులే గారు కావచ్చు, అదేవిధంగా పంజాబ్ నుంచి హర్యానా నుంచి ప్రతి స్టేట్ నుంచి వచ్చారు. వచ్చినాక మేమేమంటున్నామంటే మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత న్యాయం చేయాలి అని మేము అడిగినాం. కులగణన చేశారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు, సరే 56% ఉన్నారు. మేము ప్రభుత్వానికి ఏమంటున్నామంటే మీరన్న 42% మాట నిలబెట్టుకుంటే అందరం కూడా సంతోషించారు. కులగణనలో బీసీల పోరాటం ఫలించిందా? ఖచ్చితంగా కులగణన పోరాటం ఫలించింది కాబట్టి జానారెడ్డి గారు అష్ట కష్టాలు పడ్డాడు పాపం కులగణన కావద్దని. కొంతమంది ఓటర్ లిస్టులతో మేము ఎలక్షన్ చేస్తాం, మీ 42% కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇస్తాం, ఈ కులగణన ఇప్పుడు అవసరం లేదు, ఇంటింటికి పోయి తిరిగే సమయం లేదు, ఈ డేటా లేదు, ఓటర్ లిస్ట్ డేటా తీసుకొని చేస్తామని చెప్పి జానారెడ్డి గారు ఎన్ని కుతంత్రాలు చేసినా జానారెడ్డి గారు దీనికి అడ్డుకట్ట ఓ బ్యారేజ్ లాగా అడ్డుపడ్డా మేము జానారెడ్డి గారి గారడీలను మరి కొంతమంది ఆఫీసర్ల గారడీలను తిప్పికొట్టి రాష్ట్ర ప్రభుత్వంతో కులగణన చేయించాము. కులగణన చేసింది బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో ఆర్టీఐలో సమాచార కమిషనర్ నియామకం జరిగింది. మొత్తం 8 ఉంటే 8కి గాను 5 ఫుల్ఫిల్ చేసిండ్రు. ఆ 5 ఒక్క బీసీకి కూడా ఇయ్యలే. ఇంకా 3 ఇస్తారా? ఈ 5 ఎందుకు ఇయ్యలే? ప్రధాన సమాచార కమిషన్తో కలిపి 6 నియామకాలు చేశారు. మీరు అన్నట్టు 6 నియామకాల్లో కూడా ఒక బీసీకి ఇవ్వకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. నిన్ననే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలిసాం. మొన్న కూడా మేము పత్రికా సమావేశం నిర్వహించాం, మీడియా ద్వారా అడిగినాం. నిన్న ఆ పార్టీ పిసిసి అధ్యక్షుడు అంటే అల్టిమేట్ కాబట్టి ఆయన ద్వారా కూడా మేము అడిగినాం ఎందుకు ఇవ్వలేదు. ఇప్పుడు 42% మా 56% జనాభాని మీరే అంటే 42% చేస్తా అని మీరే అంటే కనీసం ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం వల్ల ఈ 6 మందికి ఉన్న అర్హత ఏంది, బీసీలకు లేని అర్హత ఏంది? బీసీలు అంటే అర్హులు కాదా? కనీసం బీసీలను సమాచార కమిషన్లో నియమించినంత పాపం బీసీలు ఏం చేశారు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. ఈవెన్ ముఖ్యమంత్రి గారు చెప్పాలి, దాంతోపాటు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పాలి. ఎందుకంటే సామాజిక న్యాయం అని చెప్పి ఒకవైపు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మోడీని ప్రశ్నించినప్పుడు మేము ఎంతో గర్వించాం. అరే నేను ఒక ఓసీ అయి ఉండి కూడా బీసీల గురించి కొట్లాడుతున్నాను. కానీ ఇక్కడ పాలన చూస్తేనేమో ఆ విధంగా ముందుకు పోతలేరు. కాబట్టి 6 మందిలో బీసీలను ఎందుకు నియమించలేదు? బీసీలకు అర్హత ఇదేంటో తక్కువైంది, బీసీల నిబద్ధత లేదా, నిజాయితీ లేదా, చదువుకున్నవారు లేదా? ఆ సమాచార కమిషన్లో నియమితులు అయ్యే వారికి కూడా ఏ విధంగా అర్హతలు ఉండాలంటే ఏ పార్టీకి కూడా సంబంధం ఉండొద్దు, ఏ ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయొద్దు, అదేవిధంగా దానికి సంబంధించిన నీతి నిజాయితీతో ఉండాలి, నిబద్ధతతో ఉండాలి, పబ్లిక్కి మంచి చేయాలి. కానీ బీసీలకు ఏం తక్కువైంది? నిజాయితీ పరులు బీసీలే. బీసీల ఓసీల పక్కకు పెడితే పిఆర్ఓ అయోధ్య రెడ్డికి ఇచ్చిండ్రు. అదే ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా మళ్ళీ అయోధ్య రెడ్డి గారికి ఏ విధంగా ఇచ్చిరో మళ్ళీ ఏ కోణంలో ఇచ్చిరో కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మొట్టమొదటిగా 6 మందిలో ఒక బీసీ ఎందుకు లేడు, కనీసం ఎందుకు ఇయ్యలే? దాని మీద ప్రభుత్వంకి ఏ విధంగా చిత్తశుద్ధి ఉంది?
ఇప్పుడు ఈ చిన్న దాంట్లోనే మీరు ఇవ్వకపోతే ఏమన్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ పొన్నం ప్రభాకర్ కానీ ఈ అంశం మీద ఏమన్నారు? ఖచ్చితంగా అంటే మహేష్ అన్నతో పొన్నమన్నతో మాట్లాడి మహేష్ అన్న గారితో డిస్కషన్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను చూస్తాను, మిగిలిన దాంట్లో బీసీలు వచ్చే విధంగా చూస్తా అన్నారు. కానీ మిగిలినది పక్కకు పెడితే వచ్చిన దాంట్లో ఎందుకు ఇవ్వలేదు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. దాని మీద ఇవ్వాల్సిందే. మేము ఖచ్చితంగా బీసీ సంఘాలుగా దాన్ని గవర్నమెంట్ చేసిన ఏదైతే జీవో ఇచ్చిందో దాన్ని మేము ఖచ్చితంగా తప్పుపడుతున్నాం. బీసీ ఒక్క బీసీ కూడా లేకుండా తీయడం అనేది బీసీలో అవమానించినట్టు. అంటే ఇచ్చిన వాళ్ళు వాపస్ తీసుకుంటారా? అట్లా అంటే ఇచ్చిన వాళ్ళని వాపస్ తీసుకోమని నేను అడుగుతలేను. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు కూడా ఏ కమ్యూనిటా ఏ కులమా ఎట్లా ఇచ్చిన నేను కూడా వాళ్ళని కూడా తప్పుపడతలేదు. 6 మందిని కూడా నేను ఏమంటలేదు. బీసీలకు ఎందుకు ఇవ్వలే, దాని మీద మీ ఆంతర్యం ఏంది, ఎందుకు ఇయ్యదలుచుకోలే, కొన్ని ఇదే ఇవ్వకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో 42% ఎట్లా అమలు చేస్తారు, అన్ని విధాలుగా ముందుకేడ తీసుకుపోతారు. అంటే కేవలం మాటలలోనే ఉందా, చేతలలో ఈ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయలేదా అనే దాని మీద ప్రశ్న. అన్నిట్లలో 42% రిజర్వేషన్ కావాలి. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక రాజకీయ రంగాలు అన్ని 42% రిజర్వేషన్ అమలు చేయబడుతుంది అని స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకుంటూ పోతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కేంద్రం కూడా అనౌన్స్ చేసింది క్యాస్ట్ సీనియర్స్ దేశవ్యాప్తంగా మేము అమలు చేస్తామని చెప్పేసి. ఒకవేళ కేంద్రాన్ని సాకు చూపెట్టుకొని ఇక్కడ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా చేతులు ఎత్తేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అట్లా ఎత్తేస్తే మేము ఊకోం కదా. సమాజం ఊకోదుగా. తెలంగాణ సమాజం పోరాట సమాజం. సాకల ఐలమ్మ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పోరాట, తెలంగాణలో మొలిచిన గడ్డిపోసకు కూడా తిరగబడే లక్షణం ఉంటుంది. మేము అట్టెట్టుకోవడం కేంద్ర ప్రభుత్వానికి మనకు సంబంధమే లేదు. వీళ్ళు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తున్నారు, కల్పించాల్సిందే. మీరు ఏ విధంగా పోతారు అనేది అంశం కాదు. సరే, న్యాయబద్ధంగా బిల్లు చేసినాం, మేము దానికి మీకు కృతజ్ఞత తెలిపినాం. తర్వాత మీరు ఢిల్లీకి పంపారు, దానికి గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ నుంచి ప్రైమ్ మినిస్టర్, అక్కడ ప్రెసిడెంట్ దగ్గర ఇప్పుడు బిల్లు ఆగున్నది, పార్లమెంట్కి రావాలి. దానికి కేంద్రం సపోర్ట్ చేయాలి. ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అయితే సపోర్ట్ చేసిరు కదా. ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది సపోర్ట్ చేసినప్పుడు కేంద్రం కూడా దాన్ని తొందర తీసుకోవాలి. మేము పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు వస్తుందేమో అని ఆశించడం, కావాల్సుకొని ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు అయినాక పంపించారు. గవర్నర్ గారికి కూడా పంపినందుకు కృతజ్ఞతలు జరుపుతున్నాం. మేమేమంటున్నాం, అక్కడ ఏ సందర్భం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాల ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే రాజకీయ రంగంలో ఇవ్వాల్సిందే, విద్యారంగంలో ఇవ్వాల్సిందే. విద్యారంగంలో మీరు మంచి క్వశ్చన్ వేశారు. అద్భుతమైన మన ఎంఆర్టీవీ ద్వారా ప్రజలకు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతారో, ఫార్మసీ చదువుతారో, వీళ్ళకి 10,000 ర్యాంకు నిబంధన అనేది పోయిన గవర్నమెంట్ పెట్టింది. అనేక మార్లు మేము కూడా పోరాటం చేసినాం, తీసేయాలని అట్లనే ఉంది. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు, ఎస్సీ ఎస్టీ ఈవెన్ బీసీలో ఉన్న మైనార్టీ విద్యార్థులకు ఏ విధంగా ఇస్తామో అదే విధంగా బీసీలకు కూడా మేము ఇస్తాము అని చెప్పి వీళ్ళు డిక్లరేషన్లో ఇచ్చారు. సరే, పోయిన సంవత్సరం చూసాము ఎంసెట్ రాసినప్పుడు, సరే అప్పుడే గవర్నమెంట్ వచ్చింది కదా, వీళ్ళకు ఇంకా సానుకూలంగా ఉందో లేదో అనుకున్నాం. కానీ ఈ సంవత్సరం కూడా దాని మీద ఎటువంటిది చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎంఆర్టీవీ ద్వారా మేము విన్నవిస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న గారు, మీరు చేయాల్సింది ఏంటంటే బీసీలకి 10,000 ర్యాంకు నిబంధన తీసేయాలి. 2,07,000 మంది ప్రజెంట్ అయ్యారు, 86,000 చిల్లర దానికి క్వాలిఫై అయ్యారు. అందులో దాదాపు 50,000 మంది బీసీ విద్యార్థులు ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలు చదువుకోవాలండి. ఎందుకంటే పోయినసారి ప్రియాంక అనే పద్మశాలి అమ్మాయి, పద్మశాలి బిడ్డ, మన చెల్లెలు, ఆమెకు 10,700 ర్యాంక్ వచ్చింది. నారాయణమ్మలో ఒక కోర్సుకు సంబంధించి సీట్ వచ్చింది. అందులో ఉన్న 1,90,000 కట్టలేక అమ్మాయి డ్రాప్ అయింది. అంటే ఒక విద్యార్థిని కుటుంబం నష్టపోయినట్టే కదా. ఈవెన్ బీసీఈలో ఉన్న మైనార్టీ ముస్లిమ్స్కి ఇచ్చినప్పుడు అంటే హిందూ బీసీలకు ఎందుకు ఇయ్యరు, బీసీల మీద ఎందుకు ఇంత మీకు కుట్ర అనేది కూడా ప్రభుత్వం చెప్పాలి. గతంలో మేము కూడా ప్రశ్నించినాం, గతంలో ఎన్నోసార్లు యుద్ధం మేము చేసినాం. అక్కడ ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న కీలక మంత్రులకు కూడా చెప్పినాం ఈ విషయం, బీసీ మంత్రులకు. దాంతోపాటు కీలక ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, ఇక్కడ ఉన్న పొన్నమ్మకి చెప్తున్నాం, అందరి మంత్రులకు సూచన, మీరు ఈ నిబంధన మీరు మీ అంతలో మీరే చెప్పారు. మెయిన్ ఇది విద్యాశాఖకు సంబంధించిన అంశం కదా. మరి రేవంత్ రెడ్డి దానికి బాధ్యత వహిస్తా ఉన్నాడు విద్యాశాఖకు. ఆయన దగ్గర దాకా పోయిందా ఈ అంశం? రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే మొన్ననే ఈ బిల్లు కన్నా ముందు మేము అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తాం. ఇండస్ట్రీ పాలసీ, బీసీలకు ఇండస్ట్రీ పాలసీ తేవాలి. ఎందుకంటే పేదరికం చాలా ఉన్నది. పేదరిక నిర్మూలన అయినప్పుడే ఈ సమాజం నిర్మాణం మంచి జరుగుతుంది. బీసీలు బాగుపడ్డప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. మెజారిటీ ప్రజలకు లాభం జరిగినప్పుడు తెలంగాణ ఇట్లా బంగారు తెలంగాణ అవుతుంది. ఈ అంశం కూడా చెప్పాము. ఒకటి, పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయండి అన్న. కోర్సులు అయిపోతున్నాయి, కోర్సులు అయిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా 3.5 సంవత్సరాల బకాయిలు అట్లనే ఉన్నాయి, ఇంతవరకు ఇయ్యలే. ఇంటర్మీడియట్, డిగ్రీ
అదే ఇంజనీరింగ్ పిల్లలు ఏడుస్తున్నారు. అవును. అలా మెడలో ఉన్న పుస్తకాలు తల్లి పుస్తకాలు తెచ్చి అమ్మే కానీ ఫీజులు కట్టలేకపోతారు. ఒకవైపు కాలేజీ యాజమాన్యం నరరూప రాక్షసులా బిహేవ్ చేస్తుంది కొన్ని కార్పొరేట్ కాలేజీలు అన్న అంశాన్ని మేము తీసుకుపోయినాం, ఉద్యమాలు చేసినాం, పెద్ద గర్జనలు పెట్టినాం. మేము ఇస్తామని మొన్న అరకూర బకాయిలు ఇచ్చారు, ఇంకా మెజారిటీ బకాయిలు ఉన్నాయి. కానీ ఇది ఏమవుతుందంటే ఆదిలోనే అంశపాదం అన్నట్టు కుల వృత్తుల నుంచి గ్రామీణ స్థాయి నుంచి కుమ్మరి పని చేసుకునేటోళ్ళు కావచ్చు, లేకపోతే ఈ చెరువుల చేపలు పట్టేటోళ్ళు కావచ్చు, కళ్ళు గీసే కార్మికుల కొడుకులు కావచ్చు, అదేవిధంగా మన గొర్రెల కాపర్లు కావచ్చు, అనేక బీసీ కులాల్లో ఉన్నది వృత్తులు. ఈ వృత్తుల నుంచి పిల్లలు వచ్చి ఈరోజు మంచి కాలేజీలో సీట్ వస్తే వాని కుటుంబం బాగుపడుతుంది, వాని గ్రామం బాగుపడుతుంది, గ్రామం బాగుపడితే మండలం బాగుపడుతుంది, మండలం బాగుపడితే రాష్ట్రం జిల్లా బాగుపడుతుంది. కానీ నువ్వు ఆదిలోనే అంశపాదం అన్నప్పుడు 10,000 ర్యాంకు కటాఫ్ అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు తిని తాగే చాయ్ బిస్కెట్ల ఖర్చు అంత కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం మెయింటెనెన్స్, మంత్రుల కార్యాలయం మెయింటెనెన్స్, ఇప్పుడు గత 15 సంవత్సరాల కింద ఉన్న మెయింటెనెన్స్ పైసలు అయిపోయింది తీసుకుంటారా? 100 కోట్లు. మొన్న గంధాల పోటీలో ఓనికి మంచి ఓనికి చెడు మనకు తెలియదు దాని గురించి, కానీ దానివల్ల ఉపయోగం ఎంతో కూడా మనకు అర్థం కాదు. కానీ దానికోసం ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసింది. మన పిల్లలు, మన తెలంగాణ పిల్లలు, మన తెలంగాణ రేపొద్దున భవిష్యత్ పౌరులు రేపు పొద్దున వీళ్ళు ముందుకు పోవాలంటే నువ్వు 10,000 ర్యాంక్ కటాఫ్ పెట్టి కామన్ ఫీజు 45,000 చేశారండి. ఒక పిల్లగాడు చదువుకుంటే పనికి మాలిన కాలేజీకి పోయినా 45,000 రూపాయలు కామన్ ఫీజు చేసింది. ప్రభుత్వం 35,000 ఏ విధంగా ఇస్తుంది? ఇప్పుడు ఆ రోజు ఎమ్మెల్యేల జీతం ఈ రోజు ఎమ్మెల్యేల జీతం ఒకటే ఉందా? ఆ రోజులో మంత్రుల జీతం ఈ రోజులో మంత్రుల జీతం ఒకటే ఉందా? మీరేమో ల్యాండ్ క్రూజర్లో తిరగాలి, 1,90,00,000 విలువ చేసే కార్లలో వీళ్ళు తిరుగుతున్నారు. ఏమన్నా మేము పాతోనియా కొత్తోనియా మాకు అనవసరం. మీరైతే లగ్జరీగా తిరుగుతారు కదా. ఒక పిల్లగాడు కనీసం 1,00,000 రూపాయలు ఫీజు కట్టే కాలేజీలో చదవద్దా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎందుకంటే విద్యాశాఖ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. ఈ ర్యాంకు నిబంధన ఎత్తేయకుండా మేము ఇదే విధంగా పోతా అంటే మాత్రం ఖచ్చితంగా మేము బీసీ విద్యార్థి సంఘంగా చేయాల్సిందేదో మేము చేస్తాం. రాష్ట్రాల్లో ఉన్న బీసీ వర్గాలంతా ఒకటి చేసి రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగే విద్యార్థులతో పెట్టుకుంటే బెర్లిన్ గోడలే కూలినాయి. ఇదేం పెద్ద సమస్య కాదు. మీరు మంచి చేస్తామంటే మేము ఖచ్చితంగా మంచి అంటాం, మేము చెయ్యమంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య ఉండదు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చారు, కానీ విద్యను పట్టించుకున్నట్టు కనబడుతుందా ఇప్పుడు రాష్ట్ర సర్కార్? రాష్ట్ర సర్కారు నేను అనుకున్న పాపం మా ఆకునూరి మురళి సార్కు, ఆయనకు మా బహుజన బిడ్డ, మా రక్త సంబంధికుడు సార్కి ఇచ్చినాక ఎంతో మార్పులు వస్తాయి అనుకున్నాం. వాస్తవానికి విద్యా కమిషన్ చైర్మన్ ఇచ్చినాక సార్కి ఇచ్చినాక ఈ కార్పొరేటు యొక్క భూతంని తరిమి కొడతాడు, ఈ కూరలు వీకేస్తారు అని నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినాను. కానీ ఎక్కడ కూడా పరిస్థితి లేదు. తెలంగాణలో చెప్తున్నా కదండి, మన టీవీ మైక్ తీసుకొని ఏ స్కూల్ ముంగరన్నా ఒక చిన్న స్కూల్ నుంచి CBSE పేర్లతోని లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈరోజు దేశంలో మనం మొదటి స్థానం దేనికి వస్తున్నామంటే రేపు మాపు వస్తాం. ఇక ముంబై ఫస్ట్ ఉండే, ముంబైని దాడతాం. కార్పొరేట్ కాలేజీ స్కూల్లో ఫీజు ఈరోజు ఏ స్కూల్కు పోయినా ఒకవైపు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే ఉంటారు, లక్షల రూపాయల డొనేషన్లు, లక్షల రూపాయల ఫీజులు. నిన్నగాక మొన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్న ఇంటర్వ్యూలో ఫ్రీ ఇస్తాం, ఫ్రీ ఇస్తాం. బి కేటగిరీ సీటు ఈరోజు నేను చెప్తున్నా, కష్టపడి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చదివిన పిల్లలు ఎంసెట్ రాసి ర్యాంకు కొట్టి, సరే అర్రకొర ర్యాంకు వేలలో వచ్చినోడు మిస్ అయితే బి కేటగిరీకి పోతే ఒక్కొక్క కాలేజు ఈరోజు ప్రధాన పేర్లు చెప్పుకునే కాలేజీలు 8 నుంచి 10 లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటాయి. మన విద్యా కమిషన్ అదేవిధంగా కట్టడేది, మన హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది? పోయినసారి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు రాగానే నేను వచ్చే సంవత్సరం నుంచి, మొన్ననే అన్నాడు ఆయన, స్టేట్మెంట్ కూడా మీకు అన్ని ప్రధాన పత్రికల్లో కూడా వచ్చింది. సార్ ఏం చెప్పిండు, బి కేటగిరీ సీట్లను కూడా మెడికల్ సీట్ల తరహా తీసుకొస్తా, దీనికి కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తాను. ఇప్పుడు చూస్తే ఇంకా ఎక్కడ కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ కాలే. చేపల మార్కెట్లా చేపల బేరం పెట్టినట్టు పెట్టి ఇష్టం వచ్చినట్టు సీట్లు అమ్ముకుంటారు. మినిమం క్వాలిఫై కాను సీట్లు ఇస్తారు. రాష్ట్రం ఎటుపోతుంది? విద్యాశాఖ ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన కాలేజీ నారాయణ చైతన్య లాంటి కాలేజీలు వానికి పర్మిషన్ 10 ఉంటాయి, 100 కాలేజీలు నడుస్తాయి, వాడిని ఎవరు అడ్డుకోరు. అలా పిల్లలు సూసైడ్ చేసుకుంటారు, అడ్డుకోరు. హాస్టల్ యొక్క పర్మిషన్ ఉండదు, అడ్డుకోరు. అట్లా 100 కాలేజీలు కొత్త పుట్టగొడుగులు పుట్టినాయి ఈ కాలేజీలన్నీ. ఆ కాలేజ్ అని, ఈ పేరు అని, ఆ పేరు అని, IIT అని, నీట్ అని విపరీతమైన పేర్లు, మనకు నోటికి రాని పేర్లు. హాస్టల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, మళ్ళీ కాలేజీకో కథ ఉంటుంది, ఇదంతా లెక్క. అసలు ఎక్కడ కూడా ఏ వ్యవస్థ ఉండదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ప్రభుత్వం పెట్టిన నియమ నిబంధనలు ఏవి కూడా పాటించవు. కనీసం ప్రభుత్వ DEOలు కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ అటువైపు కూడా చూడరు. ఇంతసేపు వీడు ఎవడో ఒకటి చిన్న చిత్క పని చేసి వచ్చి చిన్న కాలేజీలు పెట్టుకుంటే వీళ్ళ మీద, చిన్న కాలేజీల మీద పడతారు తప్ప
కార్పొరేట్ కాలేజీలను బంద్ చేసే శక్తి లేదు. దమ్ముంటే నేను ఇక్కడ ఈ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు చెప్తున్నా, మహేంబర్ రవి మీకు హైదరాబాద్ చుట్టుపక్కల 100 కాలేజీలలో డొనేషన్లు తీసుకునేది చూపిస్తాం. 100 తల్లిదండ్రులు డొనేషన్ కట్టలేక చిత్రహింసలు పడుతున్న కాలేజీల పేర్లు చెప్తాం. ఇప్పటికీ కాలేజీ ఫీజులు కట్టలేదని చెప్పి తల్లిదండ్రులకు సర్టిఫికెట్ లేని కాలేజీలు చెప్తున్నాం. వారిపైన చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా? మీ మంత్రివర్గంలో గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కావచ్చు, ఈ ప్రభుత్వంలో పనిచేసే ఎమ్మెల్యేలు కావచ్చు ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము మీకుందా? చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి. అసొంటి కాలేజీలను మీరు తరిమి కొట్టినప్పుడే బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుంది, మీ కామరేడ్ డిక్లరేషన్ నిర్మాణం అవుతుంది, రాహుల్ గాంధీ గారు కలలుగన్న స్వరాజ్యం వస్తుంది, అది ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. కానీ నువ్వు ఈ కార్పొరేట్ కాలేజీలను పెట్టి పంచి పిల్లలను చదువుకొని ఏమైనా 10,000 ర్యాంకు తీసేయ్యా, ఫీజు రియంబర్మెంట్స్ ఇయ్యా, ఈ అడగోలు కాలేజీలు ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే ఏడే తెలంగాణ నిర్మాణం అవుతుంది? నిన్న మొన్న కదా డిగ్రీ పరీక్షలు నిర్వహించలేక కాలేజీలు మూత వేసుకున్నారు. ఎందుకు ఫీజు రియంబర్మెంట్స్? ఫీజు ఇప్పుడు కాలేజీలు పాపం చిన్న కాలేజీలు, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు, రెంట్ల కాలేజీలు, రెంట్ కట్టకపోతే వాడుకోడు, ఫ్యాకల్టీకి శాలరీ ఇవ్వకపోతే వాళ్ళు పని చేయలేరు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి ఈఎంఐలు కట్టుకునేది ఉంటుంది, వాడు సరుకులు తెచ్చుకునేది ఉంటుంది, వాడి ఇంటి రెంట్లు కట్టుకునేది ఉంటుంది, స్టాఫ్కి శాలరీలు ఎడికెళ్ళి తెస్తారు. ఈరోజు కొన్ని డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీల పరిస్థితి ఏంటంటే కనీసం తెచ్చిన అప్పులకు మిత్తులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి. టిల్ టుడే కూడా పూర్తి ఫీజు రియంబర్మెంట్స్ రాలేదు. నేనేమంటా, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళకు ప్రభుత్వం ఏర్పడంగానే బిల్లులు ఇచ్చారు, కాంట్రాక్ట్ బిల్లులు. వారి మీద ఉన్న శ్రద్ధ కనీసం ఈ కాలేజీ పిల్లల మీద లేదా? రేపు పొద్దున దేశానికి భరోసా ఎవరు? రేపు దేశ ప్రతిభ పెంచేది ఎవరు? ఈరోజు మనం ఒకరిద్దరు అది చేస్తే మన ఇప్పుడు సైనికుడు ప్రాణాలు కోల్పోయారు, మన దేశం కోసం కొట్లాడిన సైనికుడు ఏడికెళ్ళి తయారైంది? విద్యార్థి దశ నుంచి తయారైంది కదా. రేపు పొద్దున వీళ్ళు ఇంజనీర్లు అవుతారు, లాయర్లు అవుతారు, సైంటిస్టులు అవుతారు. దేశానికి ఉపయోగపడేటోడు వీళ్ళ లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి? అంటే కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేదా? ఈరోజు సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ నాణ్యత మొత్తం స్టాండర్డ్ మొత్తం లేదు కదా. దాంట్లో అత్యధికంగా స్టాండర్డ్ చేయాలి. పిల్లలు పారిపోయే పరిస్థితి వచ్చింది, ఓవర్ ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను చాలా బిల్డింగులు చూపిస్తాను నీకు. బీసీ సంక్షేమ శాఖ కింద నడిచే జూనియర్ కాలేజ్ బిల్డింగులు చూపిస్తే శిథిలావస్థకు చేరి ఎప్పుడు పడిపోతాయో తెలియదు. అంటే దీని మీద ఎందుకు దృష్టి పెడతలేదు? ప్రభుత్వం ఏర్పడి 1-2 సంవత్సరాల దగ్గర వస్తుంది కదా. కనీసం ఎన్ని కాలేజీలు కట్టిరు మీరు? ఎప్పుడో ఇంటిగ్రేటెడ్గా, ఈ ఇంటిగ్రేటెడ్ ఎప్పుడైతే మీరు ఎప్పుడు ఈ పిల్లల్ని తోలుతారు? ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ అనేది చాలాసార్లు ఫెయిల్ అయింది, అది ఇప్పటికి కూడా సక్సెస్ కాదు. సోషల్ వెల్ఫేర్గానే ఉండాలి, బీసీ వెల్ఫేర్గానే ఉండాలి, మోడర్న్ ఎడ్యుకేషన్గానే ఉండాలి. ఇంటికి ఎప్పుడు కడతావు, ఎప్పుడు తోలుతావు వీళ్ళని పిల్లల్ని? అసలు మీ నిర్మాణాలు ఏవి? ప్రభుత్వం ఏర్పడ్డాక మేము ఎంతో ఆశించినాం. అరే ప్రభుత్వంలో ప్రజల వీళ్ళు తెలిసిన వాళ్ళు కదా, కింద స్థాయి నుంచి వచ్చారు కదా, గ్రామీణ స్థాయి నుంచి వచ్చారు కదా, ఎంతో చేస్తారు అనుకున్నాం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే అలా లేదు. ఖచ్చితంగా బీసీ సంఘాలుగా, బీసీ విద్యార్థి సంఘంగా ఖచ్చితంగా చెప్తున్నా, ఈ కార్పొరేట్ కాలేజీలను మాత్రం కట్టడి చేయకపోతే ఖచ్చితంగా పేద విద్యార్థుల రక్తం తాగుతాం. వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం భౌతిక దాడులు చేసినా సరే ఈ కార్పొరేట్ కాలేజీలను పారదోలుతాం. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ కాలేజీలను మనము పారదోలాలి, ఈ శక్తులను అజ్జేయాలి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలి, లేదా వీరు వచ్చినాక కూడా మేము కార్పొరేట్ విద్య చదివించాలనుకున్నాం. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ కాలేజీలు కానీ ప్రభుత్వ స్కూళ్ళను కానీ డెవలప్మెంట్ చేసిన చెందన లేదు. అదేవిధంగా ఓ నియంత్రణతో మేము ఇప్పటికైనా ఓపెన్గా చెప్తున్నాం కదా, ప్రభుత్వం అనేక రూపకల్పన చేస్తుంది కదా, దీని మీద ఎందుకు ప్రత్యేక దృష్టి పెడతలేదు? ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీలో కూడా బీసీలకు ఎక్కడ ఏం లేదు. ఎక్కడ కూడా ఒక బీసీ కార్పొరేషన్ ద్వారా ఓ బీసీ 50 లక్షల రుణం పొంది సగం మాఫీ అయ్యి వాడు ఎక్కడ బాగుపడతాడు? ఏడుంది మనకు? బీసీలుగా చెప్పుకోనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? 42% ఇస్తాను, కానీ ఎన్ని ఇస్తున్నావు? మాకు బడ్జెట్లో 42% లేదు, మంత్రివర్గంలో 42% లేదు, విద్యారంగంలో 42% లేదు, ఇండస్ట్రియల్ రంగంలో 42% లేదు. చెప్పుకోనికి పేపర్లలో రాస్తుండే తప్ప బీసీలకు ఇక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. పార్టీ పదవులలో కూడా 42% లేదు కనీసం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు డిలే చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే పోయిన సంవత్సరము ఫిబ్రవరి 4 తారీఖు సర్పంచుల పదవి కాలం ముగిసిపోయింది. ఇప్పుడు ఊళ్ళలో సర్పంచులు లేక అల్లాడుతూ ఉన్నారు. మొత్తం బకాయిలు అట్లా ఇట్లా అభివృద్ధికి నోచుకోక పల్లెలన్నీ మూడుగా అన్నట్టు కనబడతానన్నట్టు. ఈ ఎన్నికలు పెట్టి ముందడుగు పోతే అయిపోతుంది కదా, ఎందుకు ఆపుతున్నారు అనుకుంటున్నారు? అంటే స్థానిక సంస్థల ఎలక్షన్ వాస్తవానికి కులగన్న జరగా ఎవరికి ఆగాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేశాం. కులగన్న జరిగేదాకా ఆపినాం. తర్వాత ఏదైతే ఈ పాస్ చేయడం కులగన్న జరగడం ఎంత ప్రణాళిక ప్రకారం ఆగడంలా నష్టమేం లేదు, 2 రోజులు కావచ్చు. కానీ బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన గతంలో 18% ఉండే, 33 నుంచి 18 అయింది. ఈరోజు మాకు 42% వస్తుందంటే మా బీసీలకే మంచి జరుగుతుందని ఆపినాము. అదే విధంగా ప్రభుత్వం ముందు పోయింది. కానీ 42%తోనే పెట్టాలంటున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా పెట్టిన 2 నెలలు అయిపోయింది కదా, 42% రిజర్వేషన్. అంటే కేంద్ర ప్రభుత్వం
అక్కడ పంపడం జరిగింది. అక్కడ నుంచి పార్లమెంటుకు రావాలి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా లేవు. పార్లమెంట్ సమావేశంలో వచ్చినప్పుడు బిల్లు పాస్ కావాలి కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చూసి ఖచ్చితంగా 42%తో ప్రభుత్వం పోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్తలేదు అని సాకు చూపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా రాష్ట్ర సర్కార్? కేంద్ర ప్రభుత్వానికి అసలు లెక్క తీసుకుంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కనీసం ఒక మంత్రిత్వ శాఖ లేదు. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తెస్తే దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో 14% ఉంటే 10% రిజర్వేషన్స్ ఇచ్చారు. అందులో కూడా ఏం చేస్తున్నారు అంటే పేదలు ఉండేది 6%, 5% ఉంటారు. ఇవ్వండి పేదలకు, మేము ఎక్కడ వ్యతిరేకం కాదు, ఏ సోదరులకు కూడా మేము వ్యతిరేకం కాదు. మీరు ఈ రోజు కేంద్ర ప్రభుత్వము 10% తెచ్చింది అనుకుంటారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2008లో ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చినప్పుడే 9 మేము చెప్పినాం. అందులో ఓసీలలో పేదలు వాళ్ళకు కూడా ఇవ్వడం 4% కలిపిన చరిత్ర మా బీ సంఘాలకు ఉంది. మేము ఎవరిది గుంజుకోము, మాకు ఎవరిది అవసరం లేదు, మాకు రావాల్సిన వాటా కోసమే మా యుద్ధం ఉంటుంది. కానీ అన్యాయంగా తీసుకొచ్చి మన టీచర్ నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. నేనేమంటున్నా, వాళ్ళ శాతం వాళ్ళకి ఇచ్చినప్పుడు మా శాతం మాకు కూడా ఇవ్వాలి కదా. మీరు శాతానికి మించిస్తారు. ప్రతి రాష్ట్రంలో ఏం చేసిందంటే ప్రతి రాష్ట్రాన్ని నిర్ణయించుకోమని. సరే పాత గవర్నమెంట్ ఏదో చేసింది, వాళ్ళు పొరపాటు చేసిర్రు 10%, మళ్ళీ నువ్వనే సరిదిద్దాలి కదా అని. మా బీసీలకేమో 27% అత్యవసర రిజర్వేషన్ అట, వాళ్ళకేమో పార్లమెంట్లో చట్టం చేసిన రిజర్వేషన్ చేసింది. మోడీ గారు వచ్చిన తర్వాత బీసీలకు ఏం న్యాయం చేసినా ఒక్కటన్నా చెప్పాలి కనీసం. ఇది మేము బీసీలకు చేసినాం. వాళ్ళు పెట్టే బడ్జెట్ బీసీలకు, ఓబీసీలకు కేంద్ర బడ్జెట్ ఇంటికో ఆశా చాక్లెట్ రాదు కొనుక్కుంటే. అదే అలా బడ్జెట్ పరిస్థితి. మనకు మంత్రిత్వ శాఖ లేదు. ఇవన్నీ పోగా మన సివిల్స్ పాస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద క్రిమిలేయర్, ఎవరికి లేని క్రిమిలేయర్ బీసీల మీదే ఉంటుంది. అరే క్రిమిలేయర్ కూడా విధి విధానాలు తెలియదు వాళ్ళకు. 8 శాఖలు ఉన్నాయి. మహిళా లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎస్సీ, ఎస్టీ అనేక ఉన్నాయి ఈ రిజర్వేషన్ పొందే అంశాలు. ఎవరికి లేని క్రిమిలేయర్ కేవలం ఓబీసీల మీదే పెట్టింది. ఓసీ ప్రధానులు ఏమో బీసీలకు పెడితే బీసీ ప్రధానిపై ఓసీలకు పెట్టింది. ఇది నరేంద్ర మోడీ గారి మనస్తత్వం. నేనేమంటున్నా, మీరు నరేంద్ర మోడీ గారు ఈరోజు కులగణన చేస్తున్నారు, దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అది మీ నోటితో చెప్పడానికి ఎన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీలంగా మేము కేంద్రం పైన ఇప్పటికీ ఈ 15-14 సంవత్సరాల కాలంలో 100 ధర్నాలు చేసినాం, జంతర్ మంతర్లో 100 ర్యాలీలు చేసినాం. ఇవన్నీ తీసుకపోతే అనేక రాష్ట్రాల నుంచి ఒత్తిడితో కులగణన చేస్తాను. మళ్ళీ చేతిలో ఉందిగా మంత్రిత్వ శాఖ, పెట్టి ఎందుకు పెడతలేవు? నువ్వు తలుచుకుంటే 10 నిమిషాలు అయిపోతుంది కదా, పెద్ద సమస్యనే కదా, ఖర్చు అయ్యే పని కూడా ఏం లేదు కదా. కేంద్రమేమో అట్లా, రాష్ట్రమేమో మాకేదో చేస్తండి. రాష్ట్రంలో కనీసం నియమించే కమిషన్లో బీసీ ఉండడు. ఇంతవరకు విద్యారంగంలో బీసీలకు అవకాశాలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ రంగంలో అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించడం. ఈ 42% రిజర్వేషన్ మీద మన జంతర్ మంతర్లో మీరు ధర్నా పెట్టిరన్న బీసీ సంఘాలలో అందరూ ఇక్కడ కూడా సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, మద్దతు చేసేటోళ్ళు ఉన్నారు. అంటే అసెంబ్లీలో ఏకపక్షంగా పాస్ చేసి పంపించిండ్రు, వాళ్ళకి ఎవరికి కలుపుకొని పోలే. కాంగ్రెస్ నాయకులతోనే అక్కడ ధర్నా పెట్టిండ్రు, ఇల్లు గెలిచి రచ్చ గెలవాలని అంటారు. అక్కడ ఎవరి దగ్గరకు పోయి మాట్లాడిండ్రు, ఎవరి దగ్గరికి ఏ ఎంపీ దగ్గరకు పోయిరు, మీరు బీసీ దానికి సంబంధించి మీరు మద్దతు ఇయ్యండి, ఎందుకు ముందుగా అక్కడ పోయి ధర్నా పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ లేవనెత్తారు. దానికి ఏం చెప్తారండి? అయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అవగాహన ఉండాలి. ముందుగాల ఎందుకు పోయినామంటే అనేక ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో రాష్ట్రంలో ఉన్న గవర్నర్లు కూడా కొద్దిగా వాళ్ళకు సానుకూలంగా ఉంటారనే అంశం గతం నుంచి ఎప్పటి నుంచో తెలుసు. అయితే గవర్నర్ గారి దగ్గర నుంచి బిల్లు పోవాలని, అదేవిధంగా కేవలం కాంగ్రెస్ వాళ్ళనే పిలువలే, మేము ఇన్వైట్ చేసేటప్పుడే టీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిచంద్ర రవిరాజ్ గారిని, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని, అదేవిధంగా మన మధుసూదనాచారి గారికి ఇన్విటేషన్ ఇచ్చినాం. దానికన్నా ముందే అది పేపర్లలో కూడా వచ్చినాయి, మేము ఇచ్చినాయి. అదేవిధంగా బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర అన్న గారిని, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారికి కలిసి వినతి పత్రం ఇచ్చి ఫోటో దిగి పేపర్లో కూడా వేసినాం, మీరు మా మీటింగ్కు రండి అని. కోదండరామ్ గారికి ఇచ్చినాం, ఎంఐఎం అసముద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చినాం ఈ రాష్ట్రంలో. తర్వాత సిపిఎం జాన్ వెస్లీ గారికి ఇచ్చినాం, సెక్రటరీ గారికి. సిపిఐ ఆయన కూడా ఇస్తే వాళ్ళదేదో కేరళలో సభలు ఉన్నాయని చెప్పారు, ప్రతినిధిని పంపుతామని చెప్పారు. రాష్ట్రంలో అయితే గివే ఉన్నాయి ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, జనసమితి, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, మనకు తెలిసేది గివేగా, అందరికి ఇచ్చినాం. తర్వాత దేశవ్యాప్తంగా కనిమోజీ గారికి ఇచ్చినాం డిఎంకే నుంచి, తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చాం, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చాం. తర్వాత ఈ దేశంలో ఉన్న దాదాపు 18 పార్టీలకు ఇన్విటేషన్ ఇచ్చాం. కాంగ్రెస్కి ఏం సపరేట్గా ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు రమ్మనిలే. దానికి ధర్నాలో జరిగింది ఏంటంటే అందరు పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీదే కాబట్టి వాళ్ళు రాలేదు. అదేవిధంగా బీసీ బిడ్డలు మేము వస్తారేమనుకున్నాం, బండి సంజయ్ ఈటలనందేమో వస్తారనుకున్నాం, మా రక్తం కాబట్టి. సరే వారికి ఉన్న ఒత్తిడి పార్టీ ప్రెజర్తో వాళ్ళు రాలే. మళ్ళీ బీఆర్ఎస్కి ఏమైందో మీరు బీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నించాలి. ఎందుకంటే మేము వద్దిరాజు రవిచంద్ర గారికి ఇన్విటేషన్ ఇచ్చాము, శ్రీనివాస్ గౌడ్ గారికి ఇచ్చాము,
చారి గారికి ఇచ్చాం, వాళ్ళు రాలేదు. సరే వేరే పార్టీలు అయితే పార్టిసిపేట్ చేసినాయి. ఎంఐఎం అసముద్దీన్ ఓవైసీ గారు వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. డిఎంకే స్టాలిన్ సిస్టరు సీఎం గారి సోదరి కనిమోజీ గారు వచ్చారు, సుప్రియా సులే గారు వచ్చారు, అందరూ వచ్చి పార్టిసిపేట్. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేస్తూనే వచ్చారు. అది కాంగ్రెస్ మీటింగ్ కాదు, మేము పెట్టింది. అదే రాష్ట్రంలో ఉన్న మంత్రులు వీళ్ళందరూ వచ్చారు. అంటే అన్న పార్లమెంట్ లో వ్యతిరేకత అంటే ఏ ఎంపీ సపోర్ట్ చేయనప్పుడు కదా ధర్నా పెట్టాలి, ముందుగానే ఎందుకు పోయి ధర్నా పెట్టిండ్రు అనేది దానికి కూడా చెప్తాం. ఏంటంటే ఈ గవర్నర్ దగ్గర నుంచి తొందరగా బిల్లు పంపితే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వస్తే పార్లమెంట్ నడిచే సమయంలో ప్రెసిడెంట్ నుంచి ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో పెడతారేమో అని ఆశతోని. ఎందుకంటే పార్లమెంట్ అయిపోతే మళ్ళీ 6 నెలల దాకా పార్లమెంట్ లేదు కదా. ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయి గ్రామాలకు రావాల్సిన నిధులు రాక గ్రామ పంచాయతీ అంతా కుంటుపోయినాయి. ఒకవైపు మేమేమనుకున్నామంటే తొందరగా పెడితే చాలా మంది ముందుకు పోయారు అంటే వాడి ఇప్పుడు పంపించిన బిల్లు ఇప్పుడు ఏడే పెడితే ఏం లాభం? ఇప్పుడు పార్లమెంట్ ఎప్పుడు పార్లమెంట్ అయితే మనం డిసైడ్ చేయలేం కదా. పార్లమెంట్ ఉన్నప్పుడు వస్తే తొందరగా అవుతుందేమో అని ఆశతోని ముందుగా పెట్టినాం మనం. అంటే ఈ లెక్కన చూస్తే ఇంకా 6 నెలల దాకా పార్లమెంట్ సమావేశాలు అయిపోయేదాకా స్థానిక సంస్థల ఎన్నికలు లేవు. పార్లమెంట్ సమావేశాలు రావాలి, మళ్ళీ అక్కడ నుంచి స్పెషల్ ప్రొవిజన్ కింద చేయొచ్చు ప్రత్యేక సమావేశాలు. కానీ ఆ బీసీల మీద ప్రత్యేక సమావేశాలు పెట్టే ప్రేమ ఉనికని ఉంటుందా? ప్రత్యేక సమావేశాలు మన గురించి పెడతారా? అదే వాళ్ళ గురించి అయితే పెట్టుకుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉన్నాయి, ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలతో చేయొచ్చు ఎలక్షన్స్ 42% డిసైడ్ చేసి చేయొచ్చు. సరే కొంతమంది దుర్మార్గులు ఏంటంటే బీహార్లో కొంతమంది అగ్రకులాల్లో కూడా అందరు దుర్మార్గులు ఉండరు, అలా కూడా మంచి వాళ్ళు ఉంటారు, మంచి మనసున్న వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే చాలా దుర్మార్గపు వ్యక్తిత్వంతో ఉంటారు. బీసీలు ముందుకు రావద్దు, బీసీలు ఎదగవద్దు, ఈ బీసీలు ఎదిగితే మాకేడ పోటీ వస్తారో, వీళ్ళకి ముందే ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది, ఎక్కడ కూడా తెయ్యింపు ఎక్కువ ఉంటుంది, భయపడరు. ఎందుకంటే స్వతంత్ర ఉద్యమంలో మెజార్టీ బీసీలే, తెలంగాణ ఉద్యమంలో మెజార్టీ బీసీలే, సాయుధ రైతాంగ పోరాటం మెజార్టీ బీసీలే. కాబట్టి ఇలా అది వీళ్ళు ముందుకు సాగొద్దు, ఆర్థికంగా లేరు కాబట్టి బీసీలను అనేక రంగాల్లో తొక్కేస్తారు. ఆ ఉద్దేశంతో బీహార్లో కొంతమంది కేసులు వేస్తే కొంచెం ఆయన వాస్తవం కాబట్టి అక్కడి నుంచి వస్తే లీగలైజ్డ్ వస్తుంది, మనం ఎవ్వరు ఆపలేరు అనే అంశం మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. ఖచ్చితంగా కూడా మేము అడ్డుకుంటామని కోర్టుల కేసులు చేస్తే కూడా వాళ్ళకి బీసీలు ఏ విధంగా సమాధానం చెప్పాలో బీసీలు కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 42% చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ముందు, అంటే నిర్వహించుకోవచ్చు. కారణం ఏందన్నా? కారణం అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే రేపు పొద్దున ఎటువంటి లీగల్ ఆబ్జెక్షన్స్ రావద్దని వాళ్ళు అనుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం సరే జీవో తీస్తారా లేకపోతే ఇంకోటి తీస్తారా అనేది వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పంపిన దాంట్లో చిత్తశుద్ధితోనే పంపింది. దానికి మేము వ్యతిరేకం చేస్తలేము. పార్లమెంట్ కేంద్రానికి పంపింది, చిత్తశుద్ధితోనే పంపింది. ఇప్పుడు కేంద్రము వీళ్ళు కలిసి చేస్తే పెద్ద సమస్యనే కాదు. ఇంకా వీళ్ళు ఏమంటారు డిఫరెంట్ వైఖరితో ఉన్నారు. వీళ్ళ పార్టీ అంటే వాళ్ళకి పడదు, వాళ్ళ పార్టీ అంటే వీళ్ళకి పడదు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ పెద్దలన్న కనీసం చొరవ తీసుకొని బండి సంజయ్ అన్న లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే మా ఈటలన్న అసంటాడు ముందుకు పడి చేస్తే బాగుండేది. సరే వారి పార్టీలో వాళ్ళు చేయనీయకపోయినా 42%తో వీళ్ళు పోవచ్చు. కానీ 42% లేకుండా పోతే మాత్రం బీసీ సమాజం ఒప్పుకోదు. రైట్ అన్న, అంతకుముందు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశము ఇప్పుడు 18 మంది ఉంటే ముఖ్యమంత్రితో కలిపి 12 మంది అయిపోయారు. ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఖాళీలలో అంటే ఈ 12 ఏవైతే ఫుల్ఫిల్ చేసిండ్రో దాంట్లో అప్పుడు బీసీ ముచ్చట రాలే, బీసీ కథ రాలే, బీసీ లెక్క రాలే. 2 ఉన్నారు కదా, కొండా సురేఖ, పొన్న ప్రభాకర్ 2. మరి ఈ మిగతా 6 ఎంతమందికి బీసీలకు ఇస్తే మంచిగా ఉంటుంది, ఇచ్చుకుంటే ముంగడికి పోతారంటారా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, జిత్నా ఉస్కే ఇస్సాదారి ఉత్తమత భాగీదారి, ఎవరెంతమంది ఉంటే వారికి అంత వాటా దక్కాలని రాహుల్ గాంధీ గారు అన్నారు. ఎలక్షన్ ముంగట వీళ్ళు కూడా చెప్పారు, స్వయంగా సోనియా గాంధీ గారు వచ్చి కూడా చెప్పారు. వీళ్ళు కూడా బీసీలు ఎంత శాతం ఉన్నారు. ఇప్పుడు కులగాన్ని ఎందుకు చేసిర్రు? మన లెక్క తెలిసింది. బీసీలో లెక్క తెలిసినాక వీరికి కావాల్సింది ఏంది? 56% అని తేలింది కదా. నువ్వు ఇస్తున్న 42% అన్నిట్లలో ఉండాలి కదా. నేను ఏమన్నా అదే అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎవరినో వాని పేరు వీని పేరు చెప్పి మోసం చేయకుండా మాకు ఇప్పుడు మీ చేతులు ఉన్నాయి. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నది, ఇంకా 5 మంది మా వాళ్ళకి ఇవ్వాల్సిందే. 5 మందికి ఇవ్వండి. లేరా? ఇప్పుడు మా రాజ్ ఠాకూర్ గారు లేరా? బీర్ లైలయ్య గారు లేరా? ఆది సీనన్న లేడా? లేదా మా ముదిరాజు మహబూబ్ నగర్ అన్న లేడా? ఎంతో మంది ఉన్నారు అక్కడ, రజక సోదరుడు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మాకు వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్దేశం క్లియర్గా ఉండాలి తప్ప ఒకటే జిల్లాలో 4 కుటుంబాలు ఏమో ఇన్ని రోజులు కుటుంబ రాజకీయాలు అంటే తెలియదు. కానీ ఏమో కుటుంబాలు ఉన్నాయి. ఇలా కుటుంబాలు 2 అన్నదమ్ములకు మంత్రులు కావాలట, ఒకరికేమో, ఇంకోరికేమో భార్యాభర్తలకు మంత్రులు కావాలట, ఇంకోటేమో కొడుకు తండ్రికి మంత్రి కావాలట. ఏంది ఇది? ప్రజాస్వామ్యమా? లేకపోతే ఏడున్నాం మనం? అడవిలో బతుకుతున్నామా? నాగరికతకు దూరంగా ఉన్నామా? ఆ జిల్లాలు మీరే, మంత్రులు మీరే, చైర్మన్లు మీరే, ప్రభుత్వం వచ్చినాక నియామకాలు మీవే.
అంటే మీరు 5% ఉన్నోళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ఎంతవరకు సాధ్యం? ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. సమయం సందర్భం చూసి మిమ్మల్ని ఏ విధంగా ఇంటికి తోలాలో ఆ విధంగా ఇంటికి తోలుతారు. అది లేదు, మేము రాహుల్ గాంధీ గారు పూర్తిగా నమ్మినాం, రాహుల్ గాంధీ గారి మాట నమ్మినాం, కానీ మీరు ఇలా చేయకపోతే ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 5 మంది మంత్రి పదవులు బీసీకి ఇవ్వాల్సిందే. బీసీలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ డిక్లరేషన్ల మీద మీ ఒపీనియన్ ఏందన్నా? వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు, చేవెల్లో ఒక డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డిలో ఇంకో డిక్లరేషన్ అన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ డిక్లరేషన్లకి గతి లేదంటే నల్లమల్ల డిక్లరేషన్ అని కొత్తగా పెట్టింది. డిక్లరేషన్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఈ అన్ని 422 హామీలతోని మేనిఫెస్టో, ఇన్ని అద్భుతమైన డిక్లరేషన్, మెయిన్ నిరుద్యోగ డిక్లరేషన్, మీరు ఏదైతే రాహుల్ గాంధీని నమ్మినాం అని అంటుండ్రో ఆ రాహుల్ గాంధీ గారే అశోక్ నగర్ వేదికగా చెప్పిన డిక్లరేషన్, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి. ఖచ్చితంగా ఈ అన్ని డిక్లరేషన్ అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంత చిన్న సమస్య కూడా ఉండదు. కానీ డిక్లరేషన్ల పేర్లతో కాలయాపన జరుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో డిక్లరేషన్ అమలు అవుతలేవు. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అమలు అయితే బీసీలకి ఇన్ని ఇబ్బందులు ఎందుకుంటాయి? బీసీల సమస్యలన్నీ కామారెడ్డి డిక్లరేషన్లోనే ఉన్నాయి. ఇప్పుడు నిరుద్యోగుల డిక్లరేషన్ కూడా గతంలో ఎగ్జామ్ జరిగితే దాన్ని ఒక విధంగా ఇబ్బంది అయింది. దాని మీద మనం కూడా ఫైట్ చేసినాం. ఉద్యోగాలు నింపాల్సిందే. ఇప్పుడు పదవి విరమణ అయినోని కూడా తీసుకొచ్చి ఎందుకు కూర్చోపెడతారు ఆ చీరల? అప్పుడు వాళ్ళ మీద పోరాటం చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పదవి విరమణ అయిన వాళ్ళకే మళ్ళీ పోస్టులు ఇస్తున్నారు. నేను అదే అంటున్నాను కదా, పదవి విరమైన వాళ్ళకి మనకి ఏం పని? ఇప్పుడు పదవి విరమైన వాడు వాడే కూర్చే మన జూనియర్ ఆ పోస్ట్కి ఎప్పుడు వస్తాడు? ఆ జూనియర్ ఆ పోస్ట్ కాకుండా రిటైర్ అవుతున్నాడు, వానికి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రావాలి? ఇప్పుడు కొత్త నియామకాలు ఏవి? అనేక అంశాల్లో కొత్త నియామకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీలలో కూడా అనేక కార్పొరేషన్లలో ఎన్నో నియామకాలు అయిపోయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే డిక్లరేషన్లో కనీసం ఒక 50% అన్న అమలు చేయాలి. కొంతమంది నిరుద్యోగ బిడ్డలు అందులో బీసీలు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలలో ఉన్నారు, బస్సు యాత్ర పెట్టుకొని తిరిగిండ్రు కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించేందుకు. ఇప్పుడు వాళ్ళు తిరిగిన వాళ్ళు వాళ్ళ అమ్మ నాయన కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేయింది, మన బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి వాళ్ళు ఓటేపించిన తర్వాత ఇలా ఎవరైతే కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగినరో బీసీ బిడ్డలు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళు ఇలా దయ్యాల లెక్క కనబడతారు కాంగ్రెస్ సర్కార్కు. నిన్న మొన్న సైబర్ క్రైమ్లలో కేసులు పెట్టిపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారన్న దీనికి మీరు? అంటే ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని కడుపు మండి సోషల్ మీడియా ద్వారానో బయటనో అంటే కేసులు పెట్టడం తప్పే. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల పైన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పెడితే కూడా మనం ఖండించడం. ఆ ప్రభుత్వం కూడా పాపం కొంతమంది పేరు మీద తీసేసింది. ఈ ప్రభుత్వానికి కూడా విన్నవించేది ఏంటంటే, మీరు అన్నారు 15 రోజులు విద్యార్థులు పుస్తకాలు పక్కకు పెట్టండి, 4 రోజులు నా కోసం తిరిగితే తిరిగిరు విద్యార్థులు, మిమ్మల్ని గెలిపించినాక మీరు విద్యార్థులకు ఇచ్చే కానుకేంది? ఇప్పుడు ఆ రోజు ₹1,00,000 ఉన్న ఫీజు ఈరోజు 1,50,000 అయింది తప్ప 75,000 కాలేదు కదా. పేద విద్యార్థులకు న్యాయం ఏడ జరిగింది? కార్పొరేట్ కాలేజీలు గిన్నిగనం తెలంగాణలోకి ఎందుకు వస్తున్నాయి? న్యాయం జరగాలి కదా. ఉద్యోగులకు కూడా నిరుద్యోగ వృద్ధి అంటుంది. ఇంతవరకు ఎంతమంది నిరుద్యోగ వృద్ధి ఇచ్చారు? కనీసం నిరుద్యోగ వృద్ధి పక్కకు పెడితే అలాగే అవకాశాలన్న, ఇప్పుడు చైనా లాంటి దేశాలనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ప్రతి గ్రామంలో ఒక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఎవరికైనా నైపుణ్యత ఉందో ఆ నైపుణ్యతను చూసి వానికి ఒక సాధికారత ద్వారా రుణాలు ఇచ్చి వాడిని ముందుకు తీసుకుపోతారు. అట్లా ఏమవుతుంది, గ్రామీణ స్థాయి నుంచే ఎవరు కూడా జులైగా తిరగకుండా దేనికి కూడా అట్రాక్టివ్ కాకుండా ముందుకు పోయేది పేదరికం నిర్మూలన అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే డిగ్రీలు అయిపోయి డబుల్ పీజీలు అయిపోయి సర్టిఫికేట్ చెదలబడేటట్టు వచ్చినాయి, కానీ మనకి ఉద్యోగం వస్తలేదు, ఇక్కడ నైపుణ్యత లేదు. నేను బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా ప్రశ్నిస్తున్నా. బీసీ కార్పొరేషన్ ద్వారా కనీసం ఒక కుటుంబానికి 50 లక్షల రుణాలు ఇవ్వండి, ఒక యువతకి ఇవ్వండి. రాజీవ్ గాంధీ పెడతావు, సివిల్ అని పెడతావు. సివిల్ పెడితే దానికి ఎవరికైనా ఉపయోగం ఉందా? 4 లక్షలలో 2 లక్షలు ఇస్తే 2 లక్షలకి ఏమొస్తుంది ఈ కాలంలో? కనీసం ఒక బండి వస్తలే దానికి. ఏ విధంగా ముందుకు పోతాడు వాడు? మినిమం ఒక 10 లక్షలు ఇవ్వాలి. బ్యాంక్ ఒక 5 లక్షలు ఇస్తే ప్రభుత్వం ఒక 5 లక్షలు తోడ్పాటు చేసి కనీసం మీరు గ్రామీణ స్థాయి నుంచి స్కిల్ డెవలప్మెంట్ పెట్టండి విద్యార్థులకు, మనోళ్ళకి. ఇంకోటి, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్స్ అందరినీ పిలుచుకొని ఓ మీటింగ్ పెట్టండి. స్థానికులకు 50% ఇవ్వాలి, స్థానికుల యువతను ప్రోత్సహించండి. ఎక్కడ కూడా ప్రోత్సాహం లేదు. వీడు ఎక్కడ ఉంటాడు, వేరే స్టేట్ వచ్చి ఇక్కడ పనిచేస్తాడు. ఇండస్ట్రియల్ లెవెల్లో మనోళ్ళు లేరు. అదేవిధంగా అనేక రంగాల్లో తెలంగాణ యువత వెనుక నెట్టివేయబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. దాంతోపాటు ఒక ప్రభుత్వాన్ని నమ్ముకోవద్దు. ప్రైవేట్ రంగంలో స్వేచ్ఛ వాయువులతో కూడిన అనేక మనకు అప్లిఫ్ట్ అయ్యేవి ఎన్నో ఉన్నాయి కార్యక్రమాలు. అవన్నింటినీ ముందుకు తీసుకురండి మీరు. ఇప్పుడు మొన్న పోయొచ్చారు, ఆ దేశంలో ఎన్నో ఇండస్ట్రియల్ పాలసీస్ చూసి వచ్చారు, ఎన్నో కంపెనీస్ వస్తాయని చెప్పారు. మన రాష్ట్రంలో వచ్చే కంపెనీలలో 50% లోకల్ యువతకి ఎందుకు ఇయ్యారు మీరు అవకాశాలు? వీరికి ఎందుకు ప్రోత్సహిస్తలేరు? మన రాష్ట్రానికి కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు? లేదు, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రభుత్వం ఏదైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అనేది శాంతి భద్రతలకు, అదేవిధంగా
మనకు దేవుడిచ్చిన వరం ఏంటంటే మన వాతావరణం చాలా గొప్పది తెలంగాణ రాష్ట్రంలో. ఎప్పుడు మనకు తుఫాన్లు రావు, వరదలు రావు, అదేవిధంగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, భూకంపాలు రావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోతే పాపం వాళ్ళు ఎంత చేసినా ఆ ఫ్లడ్స్ ఎఫెక్ట్ ఉంటుంది. తమిళనాడు కానీ కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. మనకు చాలా మంచిది. రేపు పొద్దున ఏదైనా సెకండ్ క్యాపిటల్ అయితే కూడా మన తెలంగాణ హైదరాబాద్కి అవకాశం ఉంది తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి గొప్ప రాష్ట్రం. ఈ పెట్టుబడులు వస్తాయి. కానీ పెట్టుబడులు వచ్చే తరుణంలో కొంతమంది బ్లాక్ మెయిలిస్టులు దిగి ఆ కంపెనీలను బెదిరించి మాకు వాటాలు కావాలంటే మాత్రం ఉన్నోడు పారిపోతాడు. బ్లాక్ మెయిలర్స్ సంగతి పక్కకు పెట్టండి, అది సెకండరీ థింగ్. ఒక రాష్ట్రానికి తండ్రి లెక్క వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని దివాలా తీసింది, ఆగమైంది, రోగం వచ్చిందంటే ఎట్లా చూడొచ్చు ఈ సందర్భాన్ని? అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాటలు సరే నిజంగా వ్యవస్థ లోపల ఉన్న బయటికి అయితే చెప్పొద్దు. సరే ఆ విధంగా ఏమైందన్నా కానీ సరే. ఇంకోటి బాధాకరం, నిజంగా పరిస్థితి ఉందా రాష్ట్రంలో? వాస్తవమే ఉన్నది. ఎందుకంటే ఆ మొత్తం దివాలా తీసే పరిస్థితి లేదని, మనది ఇన్కమ్ జనరేటెడ్ రాష్ట్రమే. మనము ఎన్ని లక్షలతో విడిపోయినామో ఆదాయ వనరులు తెలుస్తలేవు అనుకోవాలా లేకపోతే మనము విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనము మిగులు బడ్జెట్తో విడిపోయినాం. ఎక్కడ కూడా మనం లెస్ లేము, ప్లస్తోనే ఉన్నాం. కానీ తర్వాత కార్యక్రమాలు కావచ్చు, పనితీరు కావచ్చు, అదేదో ఆ అంశాలతో తగ్గినప్పుడు ఈరోజు వచ్చిన దానిపైన మనం ఎట్లా పెంచుకోవాలని అనేక రూపకల్పనలు ఉంటాయి, అనేక వ్యవస్థలు ఉంటాయి. ఈరోజు రియల్ ఎస్టేట్ దివాలా తీసింది, ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇన్కమ్ లేదు. అదే విధంగా అనేక కోణాలు వెతుక్కోవాలి తప్ప మనము దివాలా తీయడానికి కారణం ఇంకా చెప్పుకుంటూ పోతే ఓటని కోటి. అంటే ఈ అంశాలు అన్నిటికన్నా కూడా ముఖ్య అంశం రెండే. ఏంటంటే సరే కొడుకు కొంచెం అటు ఇటు అయినా ఒక పిల్లకి సంబంధం చూస్తాం, నా కొడుకు మంచోడమ్మా అని చెప్తాం. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రభుత్వం గొప్పగా ఉన్నది, మా దగ్గర పెట్టుబడులకు రండి, మేము ఎక్కడ కూడా ఇన్కమ్ లేము, మీకు అన్నిటికీ ముందుకు చూపిస్తామనే అంశం భరోసా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. సరే కొంచెం వెసులుబాటు చేయాల్సిన అవసరం ఉంది. మంచి ఉందా చెడు ఉందా అనేది మీరు చెప్పాలి తప్ప రాష్ట్ర ప్రతిష్టని కొంచెం దిగదార్చే విధంగా ఉండొద్దు అనేది మా కోరిక. అంతే. అట్లా అనిపించింది కదన్నా. ప్రజలలో కొంచెం చర్చ ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు, చెప్పులు ఎత్తుకపోయి నమ్మతలేడు అనేసరికి జనాలలో అరే నేమో తెలంగాణ నమ్మకపోవడం ఏందనేది అది కొంచెం అది ఉంది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎందుకు మాట్లాడారు, ఆయన ఆవేశంలో మాట్లాడిరా ఆలోచించి మాట్లాడిరా మనకు తెలియదు. కానీ రాష్ట్ర ప్రతిష్ఠి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళపై. రైట్. ఫైనల్గా అన్న ఎంతోమంది పోరాటం చేసిండ్రు, ఒంటికాల మీద లేచిండ్రు పోయిన ప్రభుత్వంలో సమస్యల మీద, అట్లా ఇట్లా పదవులు వచ్చినాక సపోర్ట్ చేయక ఊకున్నారు చూస్తున్నాం. ఇందాక మనం మాట్లాడుకున్న పేర్లే కావచ్చు. విక్రమ్ గౌడ్ అన్న పోరాటం బీసీ బిడ్డల న్యాయం కోసమా ఏదైనా పదవులు వచ్చేదాకనా? ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘంలో ఉన్న నేను దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ఫుల్ టైం ఆర్గనైజర్గా ఉన్నా. మేము కావచ్చు, మా తోటి ఉన్న మిత్రులు కావచ్చు, పదవుల కోసం పెదవులు మూసుకునేటోళ్ళం అయితే కాదు. పదవుల కోసం పెదవులు మూసుకునేది ఉంటే ఈరోజు ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో ఆన్ రికార్డే పదవుల కోసం పెదవులు మూసుకునేది ఉంటే గత ప్రభుత్వంలో కూడా అద్భుతంగా ఉండే మాకు. ఈ ప్రభుత్వంలో కూడా అద్భుతంగానే ఉంది. మంచి చేసినప్పుడు 1000% మంచి అంటాము, చెడు చేసినప్పుడు ఖచ్చితంగా పోరాడతాం. పదవులే కావాలనుకుంటే ఈ బీసీ సంక్షేమ సంఘమే రేపు పొద్దున పార్టీగా వ్యవహారపడుతుంది. ఆ పార్టీ ఉన్నప్పుడు మేము పోటీ చేస్తాం. ఖచ్చితంగా రేపు అవకాశాలు వచ్చినప్పుడు పోటీ చేయొచ్చు. ఎవరైనా ఏదో బీసీ సంఘాలనే ఉండాలి, బీసీల కోసం పోరాడాలంటే రేపు పోరాడి అసెంబ్లీకి పోతే ఇంకా గొప్ప పనులు వస్తాయి. కానీ మాలాంటి నిజాయితీ పనులు వచ్చిన రోజు ఈ భూ కబ్జాలు ఉన్నాయి, ఈ కార్పొరేట్ దోపిడీలు ఉన్నాయి, లేదా ఇలాంటి ఏదైతే ఈ అణచివేత ధోరణి ఉందో అణచివేత ధోరణి ఉంటుంది. మంచి సమాజం నిర్మాణం అవుతుంది. బీసీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, ఈవెన్ అగ్రకులాల్లో ఉన్న పేదలకు కూడా న్యాయం జరగాలంటే మంచి మనసున్నోళ్ళు ముందుకు రావాలి. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ.